మహారాష్ట్రలోని పాల్ఘర్ డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక పెద్ద కెమికల్ డిజాస్టర్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే March 2nd, 2026 బోయిసార్ లోని తారాపూర్ MIDC ఏరియాలో ఉన్న భగీరయ ఇండస్ట్రీస్ లో ఒక భయంకరమైన కెమికల్ డిజాస్టర్ జరిగింది. అదే కెమికల్ గ్యాస్ లీక్ అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్ వల్ల, ఈ కెమికల్ డిజాస్టర్ వల్ల చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, స్కూల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ కాలనీస్ కానివ్వండి, వీటన్నిటిలో ఒక పానిక్ అటాక్ అయితే క్రియేట్ అవడం స్టార్ట్ అయింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ గ్యాస్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి ఉన్న ప్రమాదమా? ఈ గ్యాస్ ఎలా లీక్ అయింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అవి క్రియేట్ అయినప్పుడు ఆ గ్యాస్ బారి నుంచి మనని మనం ఎలా కాపాడుకోవాలో కూడా మనకి ఈ వీడియోలో అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇంకా వీడియోకి వెళ్ళిపోతే, సరిగ్గా మధ్యాహ్నం అంటే 2 PM కి తారాపూర్ MIDC D జోన్ లో ఉన్న భగీరయ ఇండస్ట్రీస్ లో నార్మల్ గానే కెమికల్ ప్లాంట్ లో జరగాల్సిన పనులు అయితే జరుగుతున్నాయి. అక్కడ ఒక 2500 లీటర్ కెపాసిటీ ఉన్న డే ట్యాంక్ అయితే ఉంది. ఆ ట్యాంక్ లో ఓలియం అనే ప్రమాదకరమైన కెమికల్ గ్యాస్ అయితే స్టోర్ అయి ఉంది. సడన్ గా ఆ ట్యాంక్ లో నుంచి ఆ గ్యాస్ అయితే లీక్ అవడం స్టార్ట్ అయింది. ఈ ఓలియం అనేది నార్మల్ గ్యాస్ కాదు. దీనిలో కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంకా సల్ఫ్యూరిక్ ట్రయాక్సైడ్ అయితే మిక్స్ అయి ఉంటుందంట. ఈ కెమికల్ కి ఉన్న ఒక మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే, ఎప్పుడైతే ఇది లీక్ అవుతుందో అప్పుడు ఇది గాలిలో ఉన్న మాయిశ్చర్ తో రియాక్ట్ అయ్యి వెంటనే ఒక తెల్లటి పొగలా తయారవుతుందంట. ఎగ్జాక్ట్ గా అక్కడ సిచ్యువేషన్ మొత్తం ఇలానే మారింది. మనం వీడియోలో కనుక చూసినట్టయితే ఒక తెల్లగా మొత్తం క్లౌడ్ కదా కింద భూమి పైన ఉన్నట్టు మనకు చాలా క్లారిటీగా కనబడుతుంది. సో అలా ట్యాంక్ ఫెయిల్ అయ్యి ఎప్పుడైతే ట్యాంక్ లో నుంచి గ్యాస్ అనేది లీక్ అవడం స్టార్ట్ అయిందో, అలా బయటకు వచ్చిన గ్యాస్ మన ఈ గాలిలో ఉన్న మాయిశ్చర్ తో రియాక్ట్ అయ్యి ఒక తెల్లటి పొగ మంచులా తయారైంది. అలా తయారైన పొగ మంచు నేల మీదుగా, ఎందుకంటే వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి నేల మీదుగానే అలా ట్రావెల్ అయితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో వ్యాపించింది. మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది లీక్ అవుతున్న సమయంలో ఈ గాలులు అనేవి ఎక్కువగా వీస్తా ఉన్నాయి అన్నమాట స్పీడ్ గా. సో అదే వేగంతో ఇక మొత్తం ఆ తెల్లటి పొగమంచు అనేది చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది. అది ఎంతలా రియాక్ట్ అయిందంటే, ఆ కెమికల్ ప్లాంట్ ఉన్న దగ్గర నుంచి ఒక సర్కిల్ గీసినట్టయితే 5 కిలోమీటర్ రేడియస్ వరకు స్ప్రెడ్ అయిపోయింది బాగా. సో ఆ ఫ్యాక్టరీ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ కి ఎప్పుడైతే ఈ తెల్లటి పొగ చూడగానే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆ తెల్లటి పొగ మొత్తం స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయిందో ఆ ఫ్యాక్టరీ వరకు, అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి రియాక్ట్ అయ్యి వాళ్ళ కంటి కింద దురదలు కానివ్వండి, వాటర్ రావడం, దద్దులు అండ్ థ్రోట్ దగ్గర ఇరిటేషన్ రావడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది అయితే మొదలైందని అంటున్నారు. సో ఇది చూసి ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ ఇంకా చుట్టుపక్కల ఉన్న జనాలు భయంతో వాళ్ళ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఇక వెంటనే ఆ ఏరియా ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంకా అలాగే SP గారు వెంటనే రియాక్ట్ అయ్యి డిజాస్టర్ ప్లాన్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. పోలీసులు వెంటనే నాకాబందీ అంటే ఆ ఫ్యాక్టరీ ఉన్న ఏరియాలోకి ఎవరిని రానివ్వకుండా రోడ్లపై బ్యారికేడ్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఎంట్రీ అనేది ఆపేశారు మొత్తానికి చుట్టూ ఒక 5 to 6 కిలోమీటర్ రేడియస్ వరకు. ఇక్కడ చాలా పెద్ద రిస్క్ ఏంటంటే, ఆ ఫ్యాక్టరీకి దగ్గరలోనే 2 చాలా పెద్ద స్కూల్స్ అయితే ఉన్నాయి. ఆ కెమికల్ ఎప్పుడైతే గాలితో రియాక్ట్ అయ్యి పొగమంచులో తయారైందో, ఆ పొగమంచు అనేది ఆ స్కూల్ వైపు వెళ్తుందని గమనించి ఆఫీషియల్స్ అనేవి వెంటనే రియాక్ట్ అయ్యి ఆ స్కూల్ దగ్గరికి వెళ్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చి 1600 మంది స్టూడెంట్స్ ని అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఆ చుట్టుపక్కల వేరే ఫ్యాక్టరీస్, ఇంకా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళతో కలిపి ఇంకో 1000 మందిని కూడా ఎవాక్యువేట్ చేశారని వీళ్ళు అంటున్నారు. ఇంకోటి రెస్క్యూ ఆపరేషన్, అంటే గ్యాస్ లీక్ అయినాక ఎలాగైనా మొత్తం రెస్క్యూ చేసి ఆ గ్యాస్ లీక్ అవడం ఆపాలి కదా. దీంట్లో చాలా పద్ధతులు అనేవి ఉంటాయి. అందులో మెయిన్ గా ఎక్కువ మంది వాటర్ అది యూజ్ చేస్తూ ఉంటారు దాన్ని కూల్ డౌన్ అయి చేయడానికి. కానీ ఈ సిచ్యువేషన్ లో వాటర్ అనేది యూజ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ లీక్ అవుతున్న గ్యాస్ లో ఏముందంటే 2 కెమికల్స్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి. ఒకటి సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇంకోటి సల్ఫర్ ట్రయాక్సైడ్. ఈ 2 మిక్స్ అయి ఉంటుంది ఆ గ్యాస్ లో. అయితే ఇక్కడ వాటర్ ఎందుకు వాడలేదు అంటే, ఎప్పుడైతే ఈ కెమికల్ అనేది గ్యాస్ అనేది వాటర్ తో రియాక్ట్ అయింది అనుకోండి, అది ఒక ఎక్స్ప్లోజన్ కి దారితీసే ఛాన్స్ ఉంది. అందుకని ఇలా వాటర్ అయితే వాడలేదు. అయితే ఇంకా దీన్ని ఎలా మూసారు అన్న విషయానికి వచ్చినట్టయితే, ఎప్పుడైతే రెస్క్యూ టీమ్ అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి చేరుకుందో, ఆ గ్యాస్ ట్యాంక్ కి దగ్గరగా వెళ్తున్నప్పుడు మొత్తం ఆ తెల్లటి పొగమంచు మొత్తం కప్పేసింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అందువలన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మరియు BARC నుంచి ఒక కెమికల్ ఎక్స్పర్ట్స్ అయితే పిలిపించుకున్నారు. వాళ్ళు హెవీలీ క్వాలిఫైడ్ సూట్స్ అయితే వేసుకున్నారు. అంటే గ్యాస్ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా సెల్ఫ్ ఆక్సిజన్ సూట్స్ ఉంటాయి కదా, ఆక్సిజన్ సిలిండర్ తోని, అవైతే వేసుకొని అక్కడికి రావడం జరిగింది. అండ్ వెంటనే ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎట్లా అట్లా ముంగటికెళ్ళి గ్యాస్ ఎక్కడ లీక్ అవుతుందో ప్రాంతానికి చేరుకొని మట్టిని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇసుక బ్యాగ్స్ మొత్తం ఇట్లా ట్యాంక్ చుట్టూ ఏర్పాటు చేశారు. మొత్తం పెద్దగా ఇసుక కెమికల్ అబ్జర్వ్ చేసుకుంటుందంట. చాలా కష్టపడి 4-5 గంటల్లో, అంటే సాయంత్రం దాదాపు
మీకు 6:45 అయింది అనుకోండి, ఆ టైం కల్లా ఆ కెమికల్ లీక్ అవ్వడం అనేది ఆపేశారు. ఆ శాండ్ బ్యాగ్స్, డ్రై శాండ్ అని వాడి మొత్తం గ్యాస్ అనేది బయటికి రావకుండా ఆపడానికి అయితే ట్రై చేశారు. ఇది సక్సెస్ఫుల్ గా కుదిరింది. సో ఇంకా మీడియా ముందుకు కూడా వచ్చి 90 నుంచి 95% వరకు గ్యాస్ లీక్ అనేది ఆపేసాము, ఇంకా ప్రాణ భయం లేదు అన్న కూడా చెప్పడం జరిగింది. ఇంత పెద్ద గ్యాస్ లీక్ జరిగినప్పటికీ ఒక మంచి విషయం ఏంటంటే ఎవరి ప్రాణాలు పోలేదు. అంటే మామూలుగా ఇంత పెద్ద గ్యాస్ లీక్ అయినప్పుడు, ఇంత డేంజరస్ గ్యాస్ లీక్ అయినప్పుడు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు, కానీ ఈ ఇన్సిడెంట్ లో అలా జరగలేదు, బతికే ఉన్నారు. 5 దాకా ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట. ఎందుకంటే గ్యాస్ పీల్చినప్పుడు వాళ్ళ బాడీలో గ్యాస్ రియాక్షన్ వల్ల బ్రీతింగ్ ఇరిటేషన్ రానివ్వడం కానివ్వండి, సివియర్ ఐ ఇరిటేషన్ రానివ్వడం కానివ్వండి, ఇవన్నీ ఎఫెక్ట్ అవడం వల్ల వాళ్ళు హాస్పిటల్ లో అయితే అడ్మిట్ అయ్యారని అంటున్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, తొందరగానే కోలుకుంటారు అని అంటున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇలాంటి డేంజరస్ కెమికల్ రియాక్షన్స్ అవి జరిగినప్పుడు, గ్యాస్ అయితే ఎప్పుడైతే లీక్ అవుతుందో అప్పుడు మనం పాటించాల్సిన కొన్ని ప్రికాషన్స్ అయితే ఉన్నాయి. తడిబట్టే మనం ముఖాన్ని చుట్టేసుకొని దాని త్రూ బ్రీతింగ్ చేసినట్టయితే ఆ గ్యాస్ మన బాడీలోకి వెళ్లే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ అలాగే బై ఛాన్స్ మీరు ఆ కెమికల్ ని పీల్చినా, ఆ గ్యాస్ ని పీల్చినా, లేదా ఆ గ్యాస్ మీ కళ్ళలోకి ఎంటర్ అయినా, ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ వాటర్ తో 15 నిమిషాల పాటు వాష్ చేస్తూనే ఉండాలంట, ఇలాంటి ఒక గ్యాస్ వెళ్ళిపోయేదాకా. ఇప్పుడు తడి బట్ట ఎందుకు అనంటే తడిగా ఉన్నప్పుడు క్లాత్ అనేది హెవీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఊపిరి తీసుకుంటా ఉంటామో ఆ గ్యాస్ అనేది ఆ క్లాత్ నుంచి పాస్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ క్లాత్ కి ఆ గ్యాస్ పార్టికల్స్ అనేవి అతుక్కుపోతాయి, కొద్ది వరకు ఆపేస్తుంది, అక్కడ ఫిక్స్ అయిపోతాయి అవి. సో దాని ద్వారా ఏంటంటే ఆ గ్యాస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా కొద్ది వరకు తగ్గించవచ్చు. సో ఇలా మనం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవచ్చు. మీరు ఆ తడి బట్ట వాడి ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ ఆ గ్యాస్ అనేది మీ బాడీలోకి ఎంటర్ అయ్యిందనే డౌట్ వచ్చింది అనుకోండి, మీరు వెంటనే ట్రీట్మెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే మీరు ఫస్ట్ ఆ జోన్ లో నుంచి బయటకు వచ్చి ఫ్రెష్ ఎయిర్ 24/7 మీరు తీసుకుంటూనే ఉండాలి. అండ్ అలాగే కొంచెం అబ్జర్వేషన్ కూడా అవసరం. ఎందుకు అలా అంటున్నానంటే స్టార్టింగ్ లో మీకు సిమ్టమ్స్ అనేవి కనిపించకపోయినప్పటికీ 2-3 డేస్ తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. ఎలా అంటే మీ లంగ్స్ లో వాటర్ చేరే అవకాశం ఉంది మీరు పీల్చిన గ్యాస్ వల్ల. సో అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ కూడా బాగా పనిచేస్తుంది వీళ్ళకి హెల్ప్ చేయడానికి. అండ్ అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది వాట్సాప్ లలో మెసేజ్ రూపంలో, లైక్ ఎలా ఉండాలి, ప్రికాషన్స్ ఏంటివి, అవన్నీ కూడా వాటిని బట్టి చూస్తా ఉన్నారు. చూడాలి తర్వాత ఇంకేమవుతుందో. అంటే చాలా వరకు గ్యాస్ ఆపేసారు లేండి, ఇంకేం చేస్తారు చెప్పండి. ప్రాణ నష్టం కూడా అంతగా ఏం జరగలేదు. భోపాల్ గ్యాస్ దారుణం లేండి, దానికి దీనికి అంత పోలికలేదు, మేబీ ఏమో చెప్పలేం. సరే ఇదంతా అన్న తర్వాత మనకు అందరికి కామన్ గా వచ్చే డౌట్, అసలు ఈ లీక్ ఎలా జరిగింది, ఏదన్నా కంపెనీ సరిగ్గా మెయింటైన్ చేయలేదా, లేదా నార్మల్ గానే ట్యాంక్ అనేది రప్చర్ అయ్యి హోల్ బడి లీక్ అయిందా, ఇవి తెలుసుకుందాం ఇప్పుడు. అయితే ఈ తారాపూర్ లో ఉన్న ఈ ఇండస్ట్రీస్ లో ఇలాంటి గ్యాస్ లీక్ అవ్వడం అనేది ఇవేమి ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందుకు కూడా జరిగింది. ఆగస్టు 2025 లో అనుకుంటా ఏంటంటే నైట్రోజన్ గ్యాస్ లీక్ అవడంతో దాదాపు 4 వర్కర్స్ అయితే చనిపోయారని అంటున్నారు. అప్పుడు పోలీసులు కంపెనీ ఓనర్స్ పైన అయితే కంప్లైంట్ చేయడం జరిగింది, అంటే ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేశారు. సేమ్ ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీస్ లో కూడా సేమ్ ఇలాగే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గ్యాస్ లీక్ అవడం అనేది చిన్న విషయం కాదండి, చాలా ప్రాణాలు కోల్పోతారు. మెయిన్ గా ఇప్పుడు లీక్ అయిన ఈ కంపెనీ ఇండస్ట్రీ అయితే ఉందో ఇది సిబిలో రిజిస్టర్ అయి ఉందంట, స్టాక్ మార్కెట్ లో అవైలబుల్ ఉంది. వీళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అవడం వల్ల వీళ్ళు ఆల్రెడీ కొన్ని లీగల్ కేసు అయితే ఫేస్ చేస్తున్నారు సిబితోని. వాటి హియరింగ్ మార్చ్ 2026 జరగాల్సి ఉంది. వాళ్ళకి జిఎస్టీ డిమాండ్ నోటీసులు కూడా వచ్చాయంట. ఇప్పుడు ఈ గ్యాస్ లీక్ వల్ల కూడా ఈ కంపెనీకి పర్మనెంట్ గా లీగల్ ఇష్యూ చాలా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే పర్మనెంట్ గా ఏంటంటే క్లోజర్ రిక్వెస్ట్, బంద్ చేయండి అని. అది కథలు ఉంటాయి కదా కొన్ని ఇంటర్నల్ గా జరుగుతాయి. దీని గురించి అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అంటే నార్మల్ ట్యాంక్ రప్చర్ అయ్యి జరిగిన లీకా, అంటే జనరల్ గా జరుగుతూ ఉంటాయి కదా, అలా జరిగిందా, లేదా కంపెనీ ఇండస్ట్రీ యొక్క మెయింటెనెన్స్ సరిగ్గా లేదా, మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల, ట్యాంక్ మెయింటెనెన్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల లీక్ అయిందా, ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సి ఉంది. దీన్ని మనం క్వశ్చన్ చేస్తేనే అవన్నీ బయటకు వస్తే తొందరగా, లేదంటే అంత ఈజీగా రావు. ఇంటర్నల్ గా ముడుపులు అందించుకొని అక్కడిక్కడ క్లోజ్ చేసుకుంటారు లేండి, అది పక్కన పెట్టినట్టయితే. మనం గట్టిగా వాయిస్ రేస్ చేస్తేనే ఇలాంటి వాటికి ఏం జరిగిందో తొందరగా రిపోర్ట్ అనేది బయటకు వస్తుంది. అండ్ అలాగే ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి ఏవి జరగకూడదని కోరుకుందాం. అండ్ అలాగే మెయిన్ గా ఆ ఇండస్ట్రీ ఉన్న ఏరియాస్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ రేడియస్ లోని స్కూల్స్ అవి ఉండడం అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ ఏరియా ప్లానింగ్ అనేది చక్కగా లేదని అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి డేంజరస్ ప్లాంట్స్ ఉన్న దగ్గర స్కూల్స్, రెసిడెన్షియల్ కాలనీస్ ఉండకపోవడమే మంచిది. మేబీ ఒకసారి ఆ ఏరియా ప్లాన్ ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. సో అంతా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.